మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మౌనిక. మనం ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఉన్నాము. అయితే అనుకున్నదే జరుగుతుంది. నిన్నటి దాకా పాలస్తీనాకు మరియు అలాగే ఇజ్రాయెల్కి ఒక పరిమితమైన యుద్ధం ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడితో యుద్ధం మరింత అయితే పెద్దదైంది. అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అమెరికా ఇరాన్ యొక్క అణుస్థావరాలపై క్షిపణిలు అలాగే బాంబర్ల భీకర దాడుల వల్ల యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి అయితే దారితీసే పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అత్యవసరంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే కలవడం అయితే జరిగింది. అయితే ఈ పుతిన్ అయితే అమెరికా యుద్ధం ఆపుకోవాల్సిందిగా లేదంటే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సిందిగా అయితే హెచ్చరించడం అయితే జరిగింది. అయితే అసలు ఈ విషయం పైన పల్నాడు ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. హాయ్ సార్, మీ పేరు సార్? నా పేరు కేవీఎస్ కోటేశ్వరరావు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, ఎస్జేకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ. సార్, ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుందని అంటారా? దానిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం యాక్చువల్గా ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య మొదలైంది. మరి దీనిలో అమెరికా కూడా B-2 బాంబర్స్ని వేసేసి అణుస్థావరాలన్నీ కూడా ఇరాన్లో దెబ్బతీసేసింది. కాబట్టి ఇజ్రాయిల్ యొక్క లక్ష్యం తీరింది. కాబట్టి అమెరికా కూడా మరి అమెరికా ప్రెసిడెంట్ గారు కూడా మనకు క్లియర్గా సీజ్ ఫైర్ చెప్పారు. మరి నా దృష్టిలో మూడవ ప్రపంచ యుద్ధం ఇంతటితో ఆగిపోతుంది. హాయ్ సార్, మీ పేరు? నా పేరు శివఫణీంద్ర అండి. సార్, ఇప్పుడు మూడో ప్రపంచం యుద్ధం జరుగుతుందని అంటారా? దానిపైన అసలు మీ స్పందన ఏంటి సార్? అసలు జరిగే అవకాశం లేదండి. ఎందుకని సార్? బయట యుద్ధాలు జరుగుతున్నాయి కదా వేరే దేశాల్లో. అంటే ప్రపంచంలో దాదాపు 200 పైగా దేశాలు ఉన్నాయి. అందులో దాదాపు 70 దేశాలు పూర్తి ప్రజాస్వామిక దేశాలు. మన భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, పూర్తిగా ప్రజాస్వామిక దేశాలు. ఏ మనిషి అయినా సరే తనకు నష్టం జరగనంత వరకు పట్టించుకోడు, కానీ తనకు నష్టం జరుగుతుంది అని తెలిసిన తర్వాత మాత్రం స్పందించకుండా ఉండడు. మొన్న ఇండియా పాకిస్తాన్ దాదాపు యుద్ధం అంచులకి వెళ్ళింది, కానీ యుద్ధం జరగల. ఎందుకంటే ఒక యుద్ధం చేయాలి అంటే రోజుకి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. డబ్బుతో పాటు ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. అంటే దేశం ఆయుధాలు అమ్ముకునే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి, కానీ ఆయుధాలు కొనుక్కునే వాళ్ళు చాలా నష్టపోతుంటారు. దేశం ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. సో విఘ్నతతో ఆలోచించే వాళ్ళు ఎవరూ కూడా యుద్ధం కొనసాగించాలి అని కోరుకోరు. పైగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చింది అంటే అది కొంతకాలం కొనసాగింది అంటే చాలా మంది చెబుతుంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధ ట్యాంకులు వాడారు, రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా విమానాలు అలానే ఆటం బాంబు వాడారు. మూడో ప్రపంచ యుద్ధం జరిగిద్ది, నాలుగో ప్రపంచ యుద్ధం జరిగితే గనక మనుషులు మళ్ళీ కర్రలతో కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మళ్ళీ నాగరికత అంతా నశించిపోయి మనం వెనక్కి వెళ్ళిపోతాం అనే భావంతో చాలా మంది చెబుతుంటారు. అది నిజం కూడా. ఇప్పుడు ఎన్నో దేశాల్లో ఆటం బాంబుల్ని సమకూర్చుకున్నాయి. ఆ దేశాలే కాకుండా అవి మద్దతిస్తున్న దేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటి మధ్య ఘోర యుద్ధం అనేది జరగదు. ప్రజాస్వామిక దేశాలు అసలు ఒప్పుకోవు. భారతదేశం కానీ, అమెరికా కానీ, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కానీ పూర్తికాల యుద్ధాన్ని అసలు ఒప్పుకోవు. అవి ఒప్పుకోకుండా యుద్ధం పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదు. సార్, ఇప్పుడు మొన్నటి వరకు మన ఇండియాకి అలాగే పాకిస్తాన్ కి అయితే యుద్ధం అంటే దగ్గర వరకు వచ్చింది, బట్ క్యాన్సిల్ అయిపోయింది. యుద్ధం అనేది రద్దు చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇలాంటి దేశాల్లో కూడా యుద్ధాలు అనేది మొదలవుతున్నాయి. అసలు మూడో ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుందంటారా సార్? మీ అభిప్రాయం ఏంటి? ఇండియా పాకిస్తాన్ వారు ఆగటానికి కారణం ఏంటంటే న్యూక్లియర్ వార్ వస్తుందేమన్న భయంతో కొంత దేశాలు యుద్ధాల మధ్యన పడితే అవి వాటి యొక్క ఆర్థికంగా బలాన్ని కోల్పోతాయనే ఉద్దేశంతో ఒకటి సాధారణంగా మనం ఆపేసామని అనుకుందాం. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ కూడా ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు మధ్యలో ఉన్న ఏదో ఒక మిలిటెంట్ గ్రూపులు ముందు కవ్విస్తారు, తర్వాత దేశాలు యుద్ధానికి దిగుతుంటాయి సపోర్ట్ చేసుకుంటూ, తర్వాత ఏదో ఒక దేశం సపోర్ట్ చేస్తుంది పెద్ద దేశం, వాళ్ళ యొక్క వెపన్ బిజినెస్ బాగా జరిపించుకున్న తర్వాత కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళే సీజ్ ఫైర్ అంటున్నారు. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఎవరు అనుకోరు, ఎవరు కోరుకోరు. ఆయుధాలు అమ్ముకునే దేశాలు కూడా ప్రపంచ యుద్ధం జరగకూడదనే కోరుకుంటారు. ఎందుకంటే మానవాళి చాలా కాలం ఉండాలనేదే అందరి యొక్క కోరిక. అలాగుంటేనే వాళ్ళకు కూడా బిజినెస్లు జరుగుతాయి. యుద్ధం వస్తే ఏదో 1, 2, 3, 4, 5
ఆ దేశాల మధ్య జరిగి తర్వాత ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేసి ఆపుతారు. కారణం ఏంటంటే ఇక మీద సీరియస్ గా వార్ అంటూ జరిగితే అది న్యూక్లియర్ వారే జరగాలి. అలా జరిగితే మానవాళి ఉండదు. అలా ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఎవరో లేరు. కాబట్టి ప్రపంచంలో ఉన్న దేశాలు, ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టడానికి చూస్తాయి. ఈ వరల్డ్ వార్ అనేది మళ్ళీ ఇంకొకసారి రాదు, ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ సార్.